నిండగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంతగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను చండీవాణి ముని అంగనలు మండిత రత్నమాలలు వేసి నిండు మనసుతో అలంకరించగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నేది జనులకు మంగళ రూపుడు మాధవుడు అతి శుభమునీయగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. Amen.
స్మృతాన్ని బయటికి పెట్టుకోండి, ఇది లోపలికి పెట్టండి. శ్రీ గోదారంగనాథ భగవాన్ की जय. సన్నో దేవిరభీష్టాయ అంత వహించరా వాళ్ళతో చేయించమని చెప్తూ ఇంకేం చెప్తాను వేసుకోవచ్చు. గంట दक्षिणां समर्पयामि मंगल नीराजन
చేయబట్టు స్వస్తి గంధా దక్షిణా పవిత్రమస్తు పవిత్రమస్తు ప్రసన్నా స్మః వాచ్యతా భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణః భగవతకర్మ కరిష్యామి సదకృభవే స్వకీయ కళ్యాణాని కళ్యాణభవో నాగరాధాగణ అఖిల జన పరిష్యామి తత్పాదం పవిత్రం తత్పాదం ओम भगवान शंकर शांत ओम भगवान प्रद्युम्न शांत ओम भगवान अनिरुद्ध शांत ओम भगवान पुरुष शांत पुण्याः कर्मणोऽस्तु पुण्याः कर्मणोऽस्तु पुण्याः कर्मणोऽस्तु सूर्योदयति अधनक्षत्रन्नेति यत्र जगन्यं पश्येत् तावत् पूर्वं स्यात् पुण्याय कुरुते सुखं शमेतो शान्तं तद्वायिना शान्तं स्वामी शान्तं सुखं शमेतो शांति शांतिरेव शांति शांतिरेव अस्तु शांति शांतिरस्तु पुष्टिरस्तु पुष्टिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अनधान्य समृद्धिरस्तु ऐशान्यं बहिर्देशे अरिष्टरसमस्तु आग्नेयान्यत्पापं तत्फलमस्तु सर्वसम्पदा सर्वशोभनमस्तु अपरिमित हिरण्यं दुर्व्यमहं सम्प्रदते न मम
వాస్తోస్పతేది సర్వం సంప్రోక్ష్య గోవింద. జై శ్రీమన్నారాయణ. అపవిత్ర పవిత్ర వా సర్వాస్తాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. మన గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో వస్తలేదు. విశ్వక్సేన ఆరాధన మనం జరిపేటువంటి ఈ కళ్యాణానికి ఎలాంటి విఘ్నము కలగకుండా నిర్విఘ్నంగా కార్యసిద్ధి కలగడానికి విశ్వక్సేన పూజ లేదా గణపతి పూజ ఎందుకు చేస్తామంటే చాలామంది అనుకుంటారు విఘ్నాలు కలగకుండా ఉండడానికి మాత్రమే. విఘ్నాలు కలగకుంటే చాలా, దానికి చేసే కార్యక్రమం సఫలం కూడా కావాలి. రెండు ప్రయోజనాలు అన్నమాట. అంటే మనం చేసేదానికి ఆటంకాలు కలగకూడదు, అది మంచి ఫలితాన్ని కూడా మనకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వక్సేన ఆరాధన చేయడం జరిగింది. వారి అనుజ్ఞ చేత పుణ్యాహవాచనం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రమంతా కూడా మనం ఎలాగున్నామో ఎక్కడి నుండి వచ్చామో తెలియదు. కాబట్టి మనందరికీ భగవంతుడితో సహా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సంభారాలు సామాగ్రి మనందరినీ శుద్ధి చేయడానికని పుణ్యాహవాసనం జరిగింది. సకల నదులను తీర్థాలను అందరినీ కూడా అందులో ఆవాహన చేసి వేద మంత్రోక్తంగా ఆగమ శాస్త్ర సిద్ధాంతానుసారంగా ఇక్కడ పుణ్యాహవాసనం జరిపించుకున్నాం. స్వామికి ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం తిరుప్పావైలో బద్ధ కంకణ పానయే. ఎప్పుడో కంకణం కట్టుకొని వచ్చింది అమ్మవారు. దేనికోసం కంకణం కట్టుకుంది? మనని ఉద్ధరించడానికి. మాతృషా కించనత్రాణ బద్ధ కంకణ పానయే విష్ణు చిత్త తనోజాయే గోదాయే నిత్యమంగళం అన్నారు. అంటే స్వామితో ఆమె పందెం కట్టి ఛాలెంజ్ చేసి నా బిడ్డల్ని నేను మార్చుకుంటాను అని వైకుంఠంలోనే కంకణం కట్టుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చేది చేసింది కృష్ణునే పెళ్లి చేసుకుంటాను అని పంతం పట్టింది. ఆ పంతాన్ని కూడా నెగ్గించుకుంది. కాబట్టి అలాంటి అమ్మవారికి మళ్ళీ కొత్తగా కంకణ ధారణం ఏమిటి అంటే ఇది కళ్యాణ కంకణం. అక్కడ మన కోసం ఆమె కంకణం కట్టుకొని వచ్చింది. ఆమె పరమాత్ముడితో చేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా లాంఛనంగా అమ్మవారికి స్వామికి రక్షాబంధన కార్యక్రమం మన స్వామివారు జరిపిస్తున్నారు. చక్కటి ఆగమశాస్త్ర పండితుడు చిన్నజీయర్ స్వామివారి శిష్యుడు, చక్కగా శాస్త్రాన్ని అభ్యసించినటువంటి మన శ్రీధరాచార్యులు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ గోదా రంగనాథంలో ఈ కళ్యాణాన్ని నేను వీక్షించడానికి వచ్చిన మనందరినీ కూడా చక్కటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లేటట్టుగా ఇక్కడ ఎలా బతికినా బతికేస్తాం. కానీ ఈ జన్మ పూర్తి కాగానే ఈ జన్మాంతమందు తన పాద సన్నిధికి గోదాదేవి ఒకటే వెళ్ళడం కాదు, మనందరినీ కూడా ఆ స్వామి సన్నిధికి తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తూ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కళ్యాణం కమనీయ కోమలకరం అంటుంది శాస్త్రం. కళ్యాణాన్ని చూస్తే మనకేం ఫలితం? చేసుకునే వాళ్ళకి ఫలితం ఉంది. వధువుకు వరుడు దొరుకుతాడు, వరుడికి వధువు దొరుకుతుంది. సరే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఉంది. మరి వచ్చిన వాళ్ళందరికీ ఏమిటి? ఇక్కడ పోనీ వధువు వాళ్ళు వరువు వాళ్ళు కూడా లేరు, అంతా వాళ్ళే. రంగనాయకుడు గోదాదేవి. మరి మనకేమిటి ఫలితం అంటే లోకక్షేమం కోసం భగవంతుడి కళ్యాణం జరుగుతుంది. లోకం అంటే మనమే, మనందరం బాగుండాలని వాళ్ళు కళ్యాణం చేసుకుంటున్నారట స్వామి. ప్రకృతి పరమాత్మలు ఒకటి కావడమే కళ్యాణం. ప్రకృతి అంటే ఈ కనబడేటువంటి జగత్తు, పరమాత్ముడు కనబడని వాడు. అమ్మ నాన్న వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండడము క్షేమం కాదు, శ్రేయస్కరం కాదు. కాబట్టి మన కోసం అమ్మవారు స్వామిని వదిలేసి వచ్చింది వైకుంఠం నుండి భూమి మీదికి. మరి మన బాధ్యత ఏమిటి? అమ్మ సరే నువ్వు వచ్చావు,
మాకేదో ఉపదేశం చేసావు తిరుప్పావై ప్రబంధాన్ని, నువ్వు చెప్పిన దారిలో మేము నడుస్తాం తల్లి, కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి స్వామిని చేరుకో అని ఆ స్వామిని అమ్మవారిని ఇద్దరిని కలపడమే ఈ దివ్య కళ్యాణ మహోత్సవము. గోదా రంగనాథ స్వామి కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అందరు విని ఉంటారు, శ్రీనివాస కళ్యాణం అందరికీ తెలుసు, కానీ విశేషమైనది గోదా కళ్యాణం. రుక్మిణీదేవి ఏదో లక్ష్మీ కృష్ణుడు అవతరించాడు కాబట్టి ఆమె రుక్మిణిగా అవతరించింది. భగవంతుడు ఏ అవతారం దాలిస్తే దానికి తగినట్టుగా అమ్మవారు అవతారం ధరిస్తుంది. భగవంతుడు రాముడైతే ఆమె సీతాదేవిగా మారుతుంది, భగవంతుడు కృష్ణుడైతే ఆమె రుక్మిణీదేవిగా మారింది, భగవంతుడు వెంకటేశ్వరుడైతే ఆమె పద్మావతిగా మారింది. కానీ మన కోసం కాదు, స్వామిని విడిచి ఉండలేక వాళ్ళను కళ్యాణం చేసుకోవడానికి అవతారం దాల్చింది. కానీ కోదమ్మవారు అట్లా కాదు, మన కోసము తను అవతారం దాల్చి వచ్చిందన్నమాట. కాబట్టి మిగతా కళ్యాణాలు అన్నిటికంటే కూడా గోదా కళ్యాణం విశేషమైంది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. ఎందువల్ల చెప్పుకున్నాం కదా, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా తన బిడ్డలమైన మనను చక్కదిద్దడానికి ఆ లోకం నుండి వైకుంఠం నుండి భూమి మీదకి వచ్చినటువంటి అమ్మవారు మన కోసం లోక కళ్యాణం. జై రక్షాసూత్ర ఓం నమో భగవతే అనంతాయ శాస్త్రదేశాయ సురక్షీరతాకాయ కేశవపర్యంతాయ గరుడవాహనాయ వాసుదేవాయ మహీనవాసుదే సకలశక్తిపరిణతే కేశవరామసింహ రామలక్ష్మీకర రామ 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 కృష్ణప్రభోస్తే అసురేణి యవిరేఖాగే బ్రహ్మరాక్షస విరాయ బోధాయ సంధర్వగ్రహ రక్షకగ్రహ కన్యాస్తమహాగ్రహ అనహర గ్రహ పంచపంచ స్వామికి రక్షాబంధన దానం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద హరి ఓం శ్వేతాదేశవనే సుప్రభాయాజగత్తమగమన్ స్వామికి అమ్మవారికి
యజ్ఞోపవీతధారణం కరిష్యే. స్వామికి వివాహ సమయంలో వారి మామగారు గృహస్థాశ్రమ సిద్ధ్యర్థం యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. ఒక యజ్ఞోపవీతము ఉపనయనం జరిగినప్పుడు తండ్రి గారు వేస్తారు. రెండో యజ్ఞోపవీతాన్ని వివాహ సమయంలో మామగారు సమర్పిస్తారు. బంగారు యజ్ఞోపవీతం, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇక్కడ యజ్ఞోపవీతం పరమం పవిత్రం. స్వామిని గృహస్థాశ్రమానికి యోగ్యుడిగా సిద్ధింపజేయడానికి రెండవ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. బంగారు యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే బంగారం అనేది అన్ని లోహాల్లో శ్రేష్టమైనది. ప్రజలలో నరులందరిలో రాజు ఎలాంటి వాడో, వర్ణాలన్నింటిలో బ్రాహ్మణుడు ఎంత ఉత్తముడో, అలాగే లోహాలలో బంగారం అంత ఉత్తమమైనది. బంగారము తను పవిత్రమైనదే కాకుండా ఆ బంగారాన్ని ధరించిన వాళ్ళను కూడా పవిత్రం చేస్తుంది బంగారం. అందుకే కన్యాదానం చేసేటప్పుడు ఎంత పేదవాడైనా కనీసం సూత్రాలైనా సరే మంగళసూత్రాలని బంగారంతో తయారు చేయించి మంత్రంలో చెప్పినట్టు సహిరణ్యోదకం సాలంకృతం కన్యాదానం కరిష్యే అని చెప్తారు. ఆ విధంగా యజ్ఞోపవీతాన్ని కూడా ఆ విష్ణు చిత్తుల వారు, ఇక్కడ ఎవరు మామగారు కళ్యాణం ఎవరు జరుగుతుంది? గోదాదేవి కళ్యాణం, రుక్మిణీ సత్యభామ కళ్యాణం కాదు, అది బ్రహ్మోత్సవాల్లో జరుగుతుంది. ఇప్పుడు జరిగేది గోదా కళ్యాణం. మరి గోదాదేవి తండ్రి ఎవరు? విష్ణు చిత్తుల వారు, రంగనాథస్వామికి మామగారు. వారిప్పుడు బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించడం జరిగింది స్వామికి. ఇది దర్శించిన మనందరం కూడా పవిత్రమైపోతామట. భగవంతుడికి జరిగే ప్రతి సేవ తన కోసం కాదు, మనను పవిత్రం చేయడానికి, మనను మంచివాళ్ళిగా తీర్చిదిద్దడానికి భగవంతుడికి సేవలు సమర్పిస్తామన్నమాట. ఆ విధంగా స్వామికి మనము ఇప్పుడు స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించుకున్నాం. తర్వాత రక్షాబంధన ధారణం. రక్షాబంధనం ఎందుకు చేయాలి? అదొక దీక్షా కంకణం. అంటే ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టినామో ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నేను విశ్రమించను, ఆ కార్యక్రమంలోనే తత్పరుడనై ఉంటాను అని తెలియడానికి రక్షాబంధనం ధారణం చేస్తారన్నమాట. ఈ వివాహ కార్యక్రమం పూర్వకాలంలో 5 రోజులు జరిగేది. మరి ఈ 5 రోజులు అటు ముందు రోజులు ఇటు ముందు రోజులు కలిపితే 9 రోజులు అయ్యేవి. మరి ఈ 9 రోజులు కూడా ఎలాంటి వాళ్ళకి అశౌచం కలగకుండా ఉండాలని బయట మన వంశస్థులు మన పాలివాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అది ఈ కార్యక్రమానికి విఘాతం కలిగిస్తుందని, అట్లా కలగకుండా ఉండడానికి రక్షాబంధన ధారణం చేస్తారు. ఇక్కడ స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణం కూడా నిర్విఘ్నంగా జరగాలని మనందరికీ ఆ స్వామి సన్నిధిలో రక్షాబంధనం చేయడం జరిగింది. రక్షాబంధంతు కర్తవ్యం సర్వత్ర విజయీ భవేత్ అంటుంది శాస్త్రం. రక్షాబంధనాన్ని ధరించినా అది భగవంతుడికి ధరించేటప్పుడు మనం దర్శించినా కూడా అన్ని కార్యాల్లో మనకు విజయం చేకూరుతుందట. మనకు జయాన్ని మనకు లాభాన్ని చేకూర్చడానికే భగవంతుడు ఉన్నాడు. ఆయన ఆయుధాలు ధరించాడు. ఎన్ని ఆయుధాలు ధరించాడు భగవంతుడు? అనంతమైనటువంటి ఆయుధాలు ధరించాడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఆయుధాన్ని ప్రదర్శిస్తాడు. అయినప్పటికీ భగవంతుడికి ఆయుధాలు అని పేరు. ఏమిటది? శంఖము, చక్రము, గద, ఖడ్గము, సారంగం అనేటువంటి 5 ఆయుధాలను ధరించి ఉంటాడు. ఎవరి కోసం ఆయుధాలను ధరిస్తాడు? ఆయనే భక్తుల రక్షణ కోసం. రక్షాపేక్ష ప్రతీక్ష అంటారు. అంటే ఏ భక్తుడు నన్ను ఎప్పుడు రక్షించమని కోరుతాడో, ఒక సమయంలో ఒక భక్తుడు రక్షించమని కోరాడు, ఒక ఆయుధాన్ని వదిలేశాడు. అదే సమయంలో ఇంకో భక్తుడు కోరితేలా, అందుకని ఇంకొక ఆయుధం, మరో భక్తుడు కోరితే ఇంకొక ఆయుధం, ఇలా అనంతమైనటువంటి శర పరంపరలు కురిపించే సారంగం అనేటువంటి ధనస్సును ధరించిన పరమాత్ముడు మన కోసం తన ఆయుధాలను ధరించి ఎప్పుడూ నిలబడి ఉంటాడట.
శ్రీరంగంలో అది వైకుంఠధామం. పాలకడలిలో ఉన్న ముద్రలో ఉంటాడు అనంత పద్మనాభ స్వామి లాగా. అందుకని ఆయన పవలించి ఉంటాడట. ఎప్పుడు అవతారం అది? శ్రీరంగంలో కృతయుగంలో, రాముడి కంటే పూర్వయుగంలోనే అవతారం. అప్పుడు పెద్దగా ఆయనకు ఇబ్బంది లేదు, భక్తులను రక్షించాల్సినటువంటి అంత అవసరం లేదు, ఇంత మాయ అప్పుడు లేదు, ఇన్ని రకాల విపత్తులు అప్పుడు లేవు. కాబట్టి హాయిగా పడుకొని ఉన్నాడట స్వామి. కానీ కలియుగం వచ్చింది కదా. కలియుగం వస్తే మరి భక్తులకు అడుగడుగున ఆపదలు వస్తుంటాయి మాయ వల్ల, ఈ యుగ ప్రభావం వల్ల. అందుకే అక్కడ పడుకున్నవాడల్లా వచ్చి తిరుమలలో నిలబడే ఉన్నాడు 24 గంటలు. తను కూర్చోనో పడుకోనో ఉంటే ఎవరైనా భక్తుడు పిలిస్తే లేచి రావడానికి ఆలస్యం అవుతుందేమో, అందుకని నేను నిలబడే ఉంటాను. నిలబడమే కాదు, చక్రాన్ని చేతిలో ధరించి ప్రయోగించడానికి సిద్ధంగా పట్టుకొని ఉంటాడు. ఎవరైనా కోరిన వెంటనే నేను పోయే వరకు ఆలస్యం అవుతుందేమో, నేను వెళ్ళే వరకు, అందుకని ముందు చక్రాన్ని పంపిస్తాను అని శంఖ చక్ర గదాధరుడి స్వామి ఎప్పుడు ఉంటాడు. ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ స్వామికి రక్షాబంధన చేయడం జరిగింది. గోవింద ఒక్కసారి జై శ్రీ వారేరి జై శ్రీమంతారాయణ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. గోవింద భగవద్భాగవతాచార్య శుభం. మీ దగ్గరికే వస్తున్నాయి. కన్యాదానం ముందు స్వామికి గోత్ర ప్రవరులు వినిపిస్తున్నారు. గోదా రంగనాయకులు ఏం చేశారండి? పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు అది. గోదా రంగనాథులది ఏం మ్యారేజ్? లవ్ మ్యారేజ్. గోదాదేవి రంగనాయకుడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి ఈ ప్రవరలు ఎందుకు చదవాలి? ప్రవర అంటే ఏంటి అంటే, అమ్మాయి తరఫు వాళ్ళు వెళ్ళి అబ్బాయి తరఫు వాళ్ళకి, అయ్యా మా గోత్రం ఇది, మా పేరు ఇది, మా వంశ పవిత్రత ఇది, మా గొప్పతనం ఇది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులు వీళ్ళ వంశం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. మా అమ్మాయి ఫలాని గోత్రానికి సంబంధించింది, ఫలాని వంశానికి సంబంధించింది అని. కానీ ఇవేం అక్కర్లేకుండానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు గోదా రంగనాథ స్వాములు. అయినప్పటికీ కూడా మనకి సీతా కళ్యాణం స్వయంవరంతో జరిగింది. శ్రీనివాసుడు పద్మావతీదేవిని వరించి పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణీదేవి, గోదాదేవి, ఈ ఇద్దరే, వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ కలియుగంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు లవ్ మ్యారేజ్. అప్పుడు త్రేతాయుగం ద్వాపరయుగంలోనే ప్రారంభమైంది. కాకపోతే వాళ్ళ ప్రేమ పవిత్ర ప్రేమ, ఎలాంటి దురాలోచనలు దుర్భావనలు మనసులో లేకుండా పవిత్రంగా పెళ్లి చేసుకున్నారు, పవిత్రంగా ప్రేమించుకున్నారన్నమాట. కాబట్టి అలాంటి ఆ ప్రేమ జంటను ఒకటి చేయడానికి మనందరం పెద్దలుగా వచ్చాము ఇక్కడ. మనందరం ఎవరు ఇప్పుడు? విష్ణు చిత్తుల వారి పరివారం, గోదాదేవికి సంబంధించిన వాళ్ళం. కళ్యాణం చేసి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. విష్ణు చిత్తుల వారికి ప్రతీకగా. ఎంత అదృష్టవంతులు కదా. ఆ రోజు గోదాదేవిని కన్యాదానం చేసే భాగ్యం సాక్షాత్తు వైకుంఠం నుండి వచ్చిన గరుత్మంతుడి స్వరూపమైన విష్ణు చిత్తుల వారికి దక్కితే ఈరోజు ఈ చిరంజీవికి దక్కింది. ఈ దంపతులకి నిజంగా వాళ్ళు అభినందనీయులు, అదృష్టవంతులు కూడా. మనం కూడా ఒకసారి ఆ కళ్యాణాన్ని దర్శించే భాగ్యం మనకు కూడా కలిగించారు ఆ గోదా రంగనాథులు. ఇప్పుడు ఆ వారి ప్రవరలను చెబుతాం, వినండి. భగవంతుడి యొక్క గోత్రాలు ప్రవరలు కనుక మనం వింటే మన గోత్రాలు కూడా, మన వంశాలు పవిత్రమైపోతాయట. విందాం ఒకసారి. రంగనాథ స్వామి యొక్క ప్రవర, రంగనాథుణ్ణి వివాహం చేసుకుంటుంది గోదాదేవి కాబట్టి ఆయనకి సంబంధించిన ప్రవరు అమ్మవారి దగ్గరకు వచ్చి విన్నవిస్తారు. 4 బ్రాహ్మణులను పంపడం జరిగింది వాళ్ళ గోత్రాలు చెప్పడానికి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరవ్యూహ విభవాంతర్యామి అక్షావతార పంచారుషేర ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ ఆదినారాయణ శర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. పరవ్యూహ విభవ అంతర్యామి అక్షావతార పంచారుషే ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ శ్రీ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ. ఈయనెవరు? వైకుంఠనాథుడి యొక్క పౌత్రుడట.
పౌత్రాయ అర్చావతార పంచార్షే ప్రవరాంత పరబ్రహ్మగోత్రోద్భవాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ శ్రీరంగనాథ శరమణే వరాయ రుణీధ్వం అహో దాస్యామీతి ప్రతివచనం తతః భగవత్ సమీపం గత్వా అమ్మవారి దగ్గరకు వచ్చి రంగనాథ స్వామి యొక్క గోత్ర ప్రవరుడు వినిపించారు. ఇప్పుడు ఆ రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మవారి యొక్క గోత్ర ప్రవరుడు వినిపిస్తున్నారు పండితులు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సాలామృత సౌవర్ణామృతహరణ త్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం కాశ్యప శర్మణో నప్త్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సాలామృత సౌవర్ణ అమృతాహరణ త్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం వేదాత్మశర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సాలామృత సౌవర్ణి అమృతాహరణ త్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం విష్ణుచిత్త శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సాలామృత సౌవర్ణ అమృతాహరణ త్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం గోదాదేవీం సాక్షాత్ లక్ష్మీ వరార్ధినీం కన్యాం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఈ గోదాదేవిని రంగనాథులకు ఇచ్చి వివాహం జరిపిస్తున్నాము అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. చాలా గొప్ప వంశాలు ఇద్దరివి కూడా. ధూపం కింద ధూపం పక్కన పెట్టి నారాయణ ధూపమాగ్రాపయామి అర్చనం గురియాత్ స్వామి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఇది ఊర్ధ్వాగ్రం ఊర్ధ్వద్యాత్. స్వామికి ప్రవరల తర్వాత ఇంకేముంటుంది? అయిపోయింది, ప్రవరలు అయిపోయినాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు, వచ్చిండ్రు, కళ్యాణ మండపంలోకి చేరిన తర్వాత ఇప్పుడు పాద ప్రక్షాళనం. కన్యాదానం చేసే ముందు పాదాలను ప్రక్షాళన చేయాలి, శుద్ధి చేయాలి అనేటువంటి ఒక శాస్త్ర నియమం ఉంది. ఈరోజైతే మనము సామాన్యమైనటువంటి గంగతోటి స్వామికి పాద ప్రక్షాళన కాళ్ళు కడుగుతున్నాం. కానీ మొట్టమొదటి భగవంతుడి కాళ్ళు కడిగింది ఎవరట? ఎవరికి అడిగారు? బ్రహ్మదేవుడికి అడిగారు. విష్ణు పాదోద్భవీ గంగా అంటారు. గంగ ఎక్కడ పుట్టింది అంటే శ్రీ విష్ణు మహావిష్ణు యొక్క పాదాలలో గంగ అవతరించిందట. ఆ బ్రహ్మ దగ్గర నుంచి, ఆ పరబ్రహ్మ నుండి విష్ణుమూర్తి పాదాల్లో గంగ అవతరించి ప్రవహిస్తుంటే అది బ్రహ్మదేవుడు చూశాడట. ఆహా ఎంత భాగ్యం, ఎంత భాగ్యం అని చెప్పి బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుడు కీర్తించినట్టుగా ఇంతకంటే మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా బ్రహ్మదేవుడు వచ్చి ఆ స్వామి పాదాలను గంగతో కడిగాడట. అలాగా విష్ణుచిత్తుల వారు ఈ రంగనాథ స్వామి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఒక్కసారి ఆ స్వామి పాదాలు మనకు దిక్కు. ఆ స్వామి పాదాలకు గోదాదేవి మంగళం పాడింది. ఆ స్వామి పాదాలకు విష్ణుచిత్తుల వారు పల్లాండు పల్లాండని మంగళం పాడారు. అలాంటి పాదాలకు ఈరోజు ప్రక్షాళన, పాద ప్రక్షాళన చేసేటువంటి, దర్శించేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము అక్కడ కూర్చున్న వాడు చేస్తున్నట్టు కాదు, కళ్ళు మూసుకొని ఒకసారి మనమే చేస్తున్నట్టుగా భావించండి. యజ్ఞోపవీతం మేమే వేశాము. ఇంద్ర బృహస్పతి నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మచామి అర్థం వదిష్యామి
పాదాల్లో గంగ పుట్టింది. వెంటనే బ్రహ్మదేవుడు సంతోషపడి పాదాలు కడిగితే బ్రహ్మలోకం నుండి ఆ గంగా నది ప్రవహిస్తూ వస్తుంది. ఎలాంటి గంగ అది? ఇప్పుడు మనం మునికి స్నానం చేసే గంగ ఎలాంటి గంగ? విష్ణుమూర్తి పాదాలోకం తర్వాత ఎవరి లోకం ఉంది? రుద్రలోకం. శివుడు చూశాట, ఆహా ఆ గంగతో భగవంతుడి పాదాలు కడిగే భాగ్యం అదృష్టం ఆ బ్రహ్మదేవుడికి దక్కింది కదా అని ఆ గంగను తన తలపైన ధరించాట రుద్రుడు. గంగ ఎవరి తలపైన ఉంటుంది? శివుడి తలపైన ఉంటుంది. చూసారా గంగ యొక్క పవిత్రత ఎంతో గొప్పది. భగవంతుడి పాదాల్లో పుట్టి బ్రహ్మదేవుడి చేత భగవంతుడి పాదాలు కడగబడి అది శివుడి తలమైన ధరించబడి త్రిమూర్తుల చేత పవిత్రం చేయబడి భూలోకానికి వచ్చింది. అలాంటి గంగా నదితో స్వామికి మనం ఇప్పుడు పాద ప్రక్షాళన చేస్తున్నాం. శిరోరవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి విధానే బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము మధుబర్కో మధుబర్కో మధుబర్క. స్వామికి మధుబర్కం సమర్పిస్తున్నారు. గోవింద గోవింద. మధుబర్కో మధుబర్కో మధుబర్క. రాశ్య విష్ణోరాణమసి కృష్ణబలి విష్ణోత్యత్రే విష్ణో సూర్య విష్ణో బ్రహ్మవై విష్ణవే స్వా. గోవింద గోవింద ఉంది కాబట్టి అలా మంత్రంతో అభిమంత్రించినటువంటి మధుబర్కాన్ని స్వామిని నివేదించారు. మన వివాహాలలో కూడా జరుగుతుంది. మధుబర్కం అంటే ఏదో బట్టలు పెట్టడం అనుకుంటారు. దీనితో పాటు వస్త్రాలను నూతన వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. మన కళ్యాణ యజమానులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. గోవింద. మీరందరూ కూడా సమస్తులు భావించండి. ఇది వస్త్రేగ్మం సమర్పయామి. దేవసామసాధేయో రక్షిద్రామంతమోహగంగాః. వరుణాసనే వస్త్రేగ్మం సమర్పయామి. శరణం పవిత్రం విదదం పురాణేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన ఆత్మా వరదానందిరేమా. గోవింద గోవింద. ఎక్కడైనా సరే పిల్లల పెళ్ళి తల్లి తండ్రి దగ్గరుండి చేయిస్తారు కదా. మరి మన అదృష్టం ఏంటో పిల్లల దగ్గరుండి తల్లిదండ్రి వివాహాన్ని జరిపిస్తున్నారు కదా. ఇది మనకే సాధ్యం, ఇంకెవరికీ కాదు. మామూలు తల్లిదండ్రి కాదు, జగత్పిత లోకమాత లోకపిత అయినటువంటి ఆ స్వామికి మనం కళ్యాణం జరిపించేటువంటి భాగ్యం మనకు కలిగించాలి. వేణుగోపాల స్వామి భగవానికి గోవింద గోవింద. గట్టిగా గోవింద. వేణుగోపాల స్వామి గోవింద. గోదా రంగనాథ స్వామి గోవింద గోవింద. సుదినందదేవతారా బలం బలం చంద్ర బలం తదైవ విద్యా బలం దైవ తదేంద్రదైవ పదే తేంఘ్రయుగ స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. వసుమతి రామాయ ద్రక్షణి
కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని విమలిని శ్రీ సతీ పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన బ్రహ్మగుణానాన్నిధిః పూర్వాచార్య కదంబ సేవితపద శ్రీపాంచరాత్రాగమః భక్తిసేన విభీషణ ప్రభృతిభిः తై సదా సేవితా ఆయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన సౌవర్ణపీఠోల్లసత్ నిత్యం నిత్యమహోత్సవం బహువిధం ఆసంచవక్షోత్సవం పాయాన్న భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన కుబ్జో మహాభార్గవో రామో యాదవ నాయకో హలధరః పరిపాలనాయ పాయాన్న భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన ఆనంద సంకర్షణ భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంస్తూయమానో సహ పాయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన విభీషణ ప్రబుద్ధి భాగవతోత్తమైరనుదినం సంస్థూయమానో హరిః ఆయాన్న భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన అనుదినం సంస్తూయమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన గోవింద గోవింద. స్వామి ఎన్నో మంత్రాలు చదువుతున్నాడు. ఆ మంత్రాలు మనకి రావు, వాటి అర్థము తెలియదు. కానీ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది వింటే చాలు, ఆ చదివిన ఫలితం మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా సులభం ఏంటంటే గోదాదేవి చెప్పింది ఆ రోజు నిన్నటి పాసురంలో, ఇవాటి పాసురం, నిన్నటి పాసురం చిత్తం శృహాలి అని. అంతకుముందు
అరియాల పిల్లహలో మనమినాను స్వామి మైకి ఏమీ తెలియనటువంటి అజ్ఞానులము. ఎలా స్నానం చేయాలో తెలియదు, ఎలా ధ్యానం చేయాలో తెలియదు, ఎలా అర్చించాలో తెలియదు. అలాంటి మేము నిన్ను సేవించడానికి వచ్చినాము స్వామి. మాకు తెలిసిందల్లా ఒక్కటే, ఏమిటట? వాళ్ళ వంశంలో కృష్ణుడు పుట్టాడట, గొల్లల వంశంలో కృష్ణుడు పుట్టాడట. అది వాళ్ళు చేసుకున్న పుణ్యమైతే మరి మనమేం పుణ్యం చేసుకున్నాము? మన గ్రామంలో ఆయన అవతరించాడు వేణుగోపాల స్వామిగా. మన గ్రామంలో ఆయన అవతరించడం మనం చేసుకున్న గొప్ప పుణ్యం అనట. అలాంటి ఆ పుణ్యాన్ని మనకు కలిగించడానికి స్వామికి అక్కడ వచ్చి ఏం చేశాడు? ఆ స్వామికి ఇప్పుడు కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినండి. మన భారతదేశము గొప్పతనం ఏమిటో, ఎన్ని నదులున్నాయో, ఎన్ని సముద్రాలున్నాయో, ఎంతమంది ఋషులున్నారో, ఎంతమంది చక్రవర్తులు మన ఈ దేశాన్ని పరిపాలించారో అవన్నీ కూడా ఈ సంకల్పంలో వస్తాయి. శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. గోవింద అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమణా సర్పిదతి క్షీరశుద్ధోదకార్ణమైః పరివృతే జంబూప్లక్షక్షౌండసాకశాల్మర పుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి మహేంద్రమలయ సఖ్య శక్తివతి హిమవతు వృక్షవతు వింధ్యపారిజాతాది సప్తకులాతలైః మదంగ హిరణ్యశృంగమాల్యవతి కిష్కింద హిరణ్యశృంగ ఋష్యశృంగ హింవల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాటపానాట పాండ్య పుళుంద ఆంధ్ర హూన దశార్ధ భోజ కురుకుక్కురు గాంధార విదర్భ విదేహ బాక్లీక బద్బర కేకజ కౌశల కుందల కిరాత శూరసేన సేవన టింకన కొంకణ మత్స్య మద్ర పార్శ్వ ఘోర్గరయమన సాలా జాలాంధ్ర స్వాల్వఛేది సింధు ప్రవృతి వివిధ దేశా భాషా భూమి బాలై పాలితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమనది తుంగభద్రా రేణుకా మాలాపహరణి కావేరి కృతమాలా తామ్రవర్ణి చండక వింధ్యా చంపక బదరికా నహుష గుహ దేవదారుకా జలన్యాయుతే మహాసరోరుహాకారే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సుమేరు నిషేధ హిమకూట హిమాచలానాం హరివర్ష కింపురుష వర్షయోశ్చ దక్షిణే సేతుబంధమలయాచలయోత్తీరే సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అయోధ్యా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంతి శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రైః గంగా గౌతమి సరయూ నర్మదాది పుణ్యనదీ విశ్వవిరాజితే సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే భూప్రవిష్ట షోడశ పరిమితస్య 33 సహస్రయోజనమూర్ధ్ని విస్తారితస్య విస్తారస్య మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ భూజావల్లికా. ఇప్పుడు కలియుగంలో ఉన్నాము, విశ్వావసు సంవత్సరంలో ఉన్నాము. ఈ సంకల్పం చెప్తున్నారు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శిశిర ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాయాం ద్వితయధ్యవాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. అందరూ చెప్పండి. ఈ సంకల్పం మనందరం చేస్తున్నట్టుగా భావిస్తే భగవంతుడి యొక్క కన్యాదానం చేస్తే మనకేం లభిస్తుందట అంటే, మనకు గడిచినటువంటి 10 తరాలు, రాబోయే 10 తరాలు మనతో సహా ఎలాంటి పాపాలు చేసుకొని నరకాలు అనుభవిస్తున్నా సరే ఈ మహాసంకల్పం విన్న వెంటనే ఆ క్షుద్రలోకాల నుండి సాక్షాత్తు పరబ్రహ్మలోకానికి వైకుంఠానికి వెళ్ళిపోతారట మన పితృదేవతలు, రాబోయే తరాలన్నీ కూడా. అందుకని చక్కగా వినండి, శ్రద్ధగా చెప్పండి అందరూ. మమ అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ
జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతకాదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ గోదాదేవి నామ్నీం కన్యాదానం అహం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే కరిష్యామి. హిరణ్యగర్భస్తమవర్తదాది తదాధార పృథివ్యాం దేవంశం కస్మై దేవాయ హవిషా విధేమ. గోవింద. మమ జన్మ ప్రవృత్తి ఏతత్ క్షణ పర్యంతం అంటే నేను పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనం ఎన్ని పాపాలు చేస్తామట? మన జీవిత కాలంలో 9 రకాల మహాపాపాలు, ఉపపాపాలు ఇంకెన్నో చేస్తామట. అవన్నీ తొలగి విష్ణులోకం ప్రాప్తించాలని కోరుతున్నారు. గోవింద. అభిరామగునే హిరణ్యాదానతుభ్యమహం సంప్రతనే నమః. స్వామికి కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం ఎలా చేయాలి? మనందరం ఏమనుకున్నాం? ఎవరిక్కడ కన్యాదాతలు? మనమే కదా, వాళ్ళు కాదు. వాళ్ళతో పాటు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కన్యాదాతలే. వాళ్ళు ప్రధానంగా కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు సాక్షాత్తు విష్ణు చిత్తుల వారి స్వరూపం వాళ్ళు. మరి మనం కూడా కన్యాదాతలం అనుకున్నాం కదా. కన్యాదానం ఎట్లా చేయాలి? కొత్తగా అమ్మాయిని తీసుకుపోయి 2 తులసి దళాలు 2 పూలు పెట్టి సమర్పిస్తే కాదు. ఎలా కన్యాదానం చేయాలి? సాలంకృత సహిరణ్యోదక అన్నారు అక్కడ. అంటే చక్కగా ఆభరణాల చేత అలంకరించబడినదై. ఇంకేం కావాలి? సహిరణ్యోదక, బంగారం కూడా సమర్పించాలట కన్యతో పాటు. మరి అప్పుడే కన్యాదాన ఫలితం వస్తుంది. మరి బంగారం మన దగ్గర ఎక్కడ ఉందండి? అంటే మన దగ్గర ఉన్న ఆ కాస్త 5, 10, 100, 50 వాటినే మనం బంగారంగా భావించి ఆ కన్యాదానానికి కానుకగా సమర్పిద్దాం. స్వామి మీ దగ్గరికి వస్తున్నారు. అందరూ కాసేపు తెచ్చిన పరుసుల బరువు దింపుకోండి. ఆ జేబుల బరువు దింపి అదంతా స్వామికి సమర్పిస్తే హాయిగా వెళ్ళిపోవచ్చు ఇంటికి ప్రసాదం తీసుకొని. కాబట్టి గోవింద. అలాంటి భాగ్యం కలగడం మన అదృష్టం అండి. ఈ దేశంలో ఎంతమంది లేరు, ఈ రాష్ట్రంలో ఎంతమంది లేరు, ఈ గ్రామంలో ఎంతమంది లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంతమందే ఆ భగవంతుడి కళ్యాణాన్ని సేవించుకుంటున్నారు అంటే ఇది మనం అనుకొని వచ్చింది అస్సలే కాదు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటే ఏది చేయలేం, మన వల్ల ఏది కాదు. ఆయన సంకల్పం. ఆ గోదా రంగనాయకులు అనుకున్నారు. పాపం 30 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ వచ్చి తిరుప్పావై వింటున్నారు. చలిలో సాయంకాలం పూట సీరియళ్ళన్నీ త్యాగం చేసి పనులన్నిటిని వదిలిపెట్టి పాపం ఇక్కడ కూర్చొని వింటున్నారు అని చెప్పి ఈ కారణంగా మనందరినీ కూడా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టుకుని కళ్యాణం జరిపించుకుంటున్నాడు స్వామి. మన మీద ఆ స్వామికి ఉన్న దయకి ఒక్కసారి కృతజ్ఞతగా గోవింద గోవింద. శ్రీ గోదారంగనాథ స్వామి ప్రియత సర్వసస్యాశ్రయా భూమివరాయ నమస్కృత యస్మాదస్యాచ సదర్శాం నిర్భయచ్చే భూదానేన శ్రీ గోదారంగనాథ స్వామి ప్రియత సర్వసస్యాశ్రయా భూమివరాయ నమస్కృత యస్మాదస్యాచ సదర్శాం నిర్భయచ్చే
మనకు బాటలు పుచ్చుకునే అలవాటు లేదు, బాటలు పుచ్చుకునే అలవాటు లేదు. గోవింద గోవింద స్వామికి దేవ సంప్రదాయ నమః. కళ్యాణం జరిగినప్పుడు మామూలుగా మానవుల కళ్యాణం జరిగినా కూడా షోడశ దానాలు చేయాలి. 16 రకాల దానాలు, అన్ని కాకపోయినా కనీసం 10 దానాలు, 10 రకాల దానాలు చేయాలట. అందులో ప్రధానమైనవి ఆ 10 దానాల్లో కూడా ముఖ్యమైనవి గోదాన, భూదాన, హిరణ్యదాన, సాలగ్రామం. కనీసం ఈ 4 దానాలు చేయాలట. కాబట్టి మనం ఎప్పుడోకప్పుడు భూదానం చేసుకొని ఉంటాం. గోదానం, ఈరోజు గోదానం చేయాలంటే మంచి ఆవు కావాలి, 1,00,000 రూపాయలు. ఉత్త ఆవునే ఇస్తే సరిపోదు, పెళ్లి చేస్తే వరకట్నం ఇస్తాం. మనం వరకట్నం ఎందుకు ఇస్తామో, పిల్లవాడు చేతగానివాడు కాదని, వాడు చేతగాని వాడికి మనం ఎందుకు ఇస్తాం అమ్మాయిని, వాడు బాగా పోషించుకుంటాడన్న నమ్మకం కలిగితేనే వాడికి ఇస్తాం కదా. అయినా సరే పుట్టింట్లో ఎన్నో సుఖాలు అనుభవించినటువంటి నా బిడ్డకి అత్తింట్లో అక్కడ ఏం మర్యాదలు జరుగుతాయో జరగవో అనేటువంటి తన ప్రేమను, తన డబ్బులు తన దగ్గర ఉంటే హాయిగా ఖర్చు పెట్టుంది కదా అని చెప్పి వరకట్నంగా ఇస్తే ఆయన ఏం చేస్తాడు, అది కూడా తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. వరకట్నం అంటే అమ్మాయి దగ్గరే ఆమె పాకెట్ మనీ, అర్థమైందా? కానీ అది ఎవరికి తెలియదు, మాకే ఇచ్చాడని చెప్పి ఉన్న నగలన్నీ కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటాడు, బిజినెస్ పెట్టుకుంటాడు, వస్తుందో పోదో తర్వాత. కాబట్టి అట్లా కాకుండా మనకి గోదానం, జీవిత కాలంలో ఎన్నో సంపాదిస్తూ ఎన్నో నష్టపోతాం, ఒక్కసారన్నా నిజ గోదానం చేయాలన్న. దానివల్ల ఎంతో పుణ్యం, మనం లెక్క వేలేట పుణ్యం వస్తుంది. అలాగే సాలగ్రామ దానం, కార్తీక మాసంలో వస్తారు అయ్యగారు, సాలగ్రామ దానం చేయండి. నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రేతాన నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రిధ్రంసగాన నిరంతరనుకూలాః స్వస్తి శుభగ్రహాః శుభ ఏకాదశస్థానవరదాః వరదాః సుప్రసన్నాః సుముహూర్తాః భవంతు. వరదా భవంతు. గోవింద. జీలకర్ర బెల్లానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. జీలకర్ర బెల్లం గోవింద. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రం చార్యిశ్చరాత్రం ధారయతాం ధ్రువం. గోవింద గోవింద. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రం చార్యిశ్చరాత్రం ధారయతాం ధ్రువం. ధ్రువేణ హవిషా ఇది మంత్రేణ గూఢజీకరాన్ని క్షిపేతు. తస్మాత్తు అస్తు. గోవింద. సుఖినో భవంతు. గోవింద గోవింద. గోవింద గోవింద. స్వామికి
స్వామికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మాంగళ్యధారణ కార్యక్రమం దగ్గరికి వస్తుంది. మనం ఎందరం ఎదురు చూసేది అదే కదా. మాంగళ్యధారణ జరిగిపోతే అయిపోతుంది, ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు హాయిగా. లేదు, అలా కోరకూడదు. ఎంతసేపు భగవంతుడి దగ్గర కూర్చుంటే అంత అదృష్టంగా భావించాలి. ఈ ఒక్కరోజుకి అన్ని పనుల వాయిదా వేసుకోవాల్సిందే. ఇలాంటి రోజు మళ్ళీ సంవత్సరం వరకు రాదు. అప్పటి వరకు మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో మనకు తెలియదు. ఈరోజే మన రోజు, రేపటిది కాదు. కాబట్టి ఆ స్వామిని పరిపూర్ణంగా సేవించుకుందాం. గోదాదేవి ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకున్నారండి. జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? మధ్యలో తెరచాప పడతారు, పరదా. ఎందుకు పట్టాలది అంటే మొట్టమొదటిసారిగా ఆ వధూవరులు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునే సమయం అది. మరి ఇప్పుడు అలా జరుగుతుందా? పూర్వకాలంలో వాళ్ళకు కూడా జరగలేదు. హాయిగా ఇద్దరు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, ప్రేమలేఖలు రాసుకున్నారు. ప్రేమలేఖలు రాయడం కూడా ఇప్పుడే కాదండి. గోదాదేవి రాసింది, అంతకుముందే రుక్మిణీదేవి రాసింది. శ్రీకృష్ణుడికి ప్రేమ సందేశాన్ని పంపించింది రుక్మిణీదేవి ఒక బ్రాహ్మడి ద్వారా. స్వామి, నేను నీ మీద మనసు పెట్టుకున్నాను, నువ్వు రాకపోతే నా ఈ జీవితం వ్యర్థము అని చెప్పి ఒక బ్రాహ్మణ్ణి పంపింది దూతగా రుక్మిణీదేవి. కానీ గోదాదేవి అలా ఎవరిని పంపలేదు. ఎందుకు? ఆమె ప్రేమించింది విగ్రహాన్ని. ఎలాంటి వాడిని ప్రేమించిందండి? వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు. పోనీ కృష్ణుని చూద్దామా? ఆయనే కారు మబ్బు, నల్లటి వాడే. ఇలా ఎవరిని ప్రేమించినా నల్లటి వారే. ఇప్పటి వాళ్ళకి ఏం కావాలండి? తెల్లగా మహేష్ బాబు లాగా ఉండాలి, అంబానీలాగా బాగా డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత వాడు ఏం చేసినా పర్వాలేదు. అది కూడా చూడకూడదండి. కేవలం భార్యను పోషించుకునే శక్తి ఉంటే చాలు. చూడవలసిందేంది? గుణము చూడాలి. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ గుణాన్ని చూస్తే వాళ్ళ జీవితము ఒక స్వర్గంలాగా సాగిపోతుంది. లేదు, మాకు సాఫ్ట్వేరే కావాలి అంటే వాడు పెళ్ళి కాగానే హార్డ్వేర్గా తయారవుతాడు. పొద్దున్న లేస్తే ఆమెను హింసించడమే పనిగా పెట్టుకుంటాడు. అలా కాదు. గోదాదేవి అందుకే మనకు చూపించింది, నల్లని వాడు కాదు, నామాల వాడు కావాలి, నన్ను మెచ్చినవాడు కావాలి, నన్ను నచ్చినవాడు కావాలి, నన్ను సుఖపెట్టేవాడు కావాలని ఆ రంగనాథ స్వామిని పరిణయం చేసుకుంటుందా తల్లి. 143 లేఖలు రాసిందట, ప్రేమ లేఖలు. ఎన్ని? ఈరోజు కూడా ఏం చెప్తున్నాం మనం? 1, 4, 3 అని చెప్తున్నారు కదా. ఈ 143 ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మన మీద కనిపెట్టింది కాదు. ఆ రోజు గోదాదేవి 143 పాసురాలతో నాచియార్ తిరుముషి అనేటువంటి ఒక ప్రబంధాన్ని రాసింది. తిరువాయింముషిలో మన తిరుప్పావైలో 30 పాసురాలు ఎట్లా ఉంటాయో నాచియార్ తిరుముడి అనేటువంటి ఒక ప్రబంధంలో 143 పాసురాలు ఉంటాయి. కాబట్టి అన్ని ప్రేమలేఖలు రాస్తే కానీ ఆయన మనసు కరగలేదు. ఈరోజు ఘనంగా వివాహం జరిపించుకుంటున్నాడు ఆ స్వామి. గోవింద గోవింద మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే వదనాశుభే వందేవ శరదాం శతం. గోవింద మాంగళ్యధారణమే ఓం తస్మహాతో అస్తు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే వదనాశుభే
రంగనాథ భగవానికి జై. గోవింద గోవింద. గోవింద గోవింద. సమేత వేణుగోపాల స్వామి భగవానికి జై. గోవింద వెంకటరమణ గోవింద 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 గోవింద. మన గోదమ్మ పెళ్లి కూతురు ఆయనే, మన శ్రీరంగడు పెళ్లి కొడుకు ఆయనే. గోవింద గోవింద. కిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. కిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. పేరు
బ్రహ్మ ఒకటి చేశాడట. ఆ విధంగా ఆగు. గిరిస్వామి ఆగండి ఆగండి, మాలలు ఇవ్వండి. ఈ స్వామి డ్యాన్స్ చేస్తుంది. ఒక్క నిమిషం. దీని మాల మార్పిడి అంటారు. ఒకరి మాల ఒకరు మార్చుకోవడం. పాపం ఆ అబ్బాయి మన రంగనాయక స్వామి లాగానే ఉన్నాడు, అమాయకంగా డ్యాన్స్ చేస్తలేడు. మన రంగనాయక స్వామి కూడా రంగనాథుడు హాయిగా పడుకొని ఉన్నాడట. గోదాదేవి ఏం చేసింది, లేవయలే పండుకున్న చాలు, కాస్త అట్లా భూలోకాన్ని వెళదాము, హాయిగా విహరించొద్దాము అని చెప్పి. పురుషుల కంటే స్త్రీలే యాక్టివ్ ఎక్కువ, కాకపోతే వాళ్ళది ముందు సాగనివ్వరు అన్నమాట.
ఈమె సాగితే తన సాగదు కదా, అందుకని కాస్త ఉండమ్మ నువ్వు అనే ఆమెను ఇంట్లోనే పెట్టి వస్తుంటారు అందరూ. కానీ ఇక్కడ చూపించుకుంది సాక్షాత్ గోదాదేవిలాగా ఆమె చక్కగా నృత్యం చేసింది. మాల మార్పిడి ఇప్పుడు మన యజమానులు అలాగే అర్చక స్వాములు కూడా మాల మార్పిడి కార్యక్రమాన్ని వాళ్ళు స్వామి సన్నిధిలో జరిపిస్తారు. తిరుప్పావైలు ఎన్ని పాసురాలు? ఇంకొకటి 143, 143 అది మర్చిపోవద్దు. 30 మర్చిపోయినా 143 మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇంకొక ప్రబంధం చెప్పింది ఏమిటది? వారణామాయిరం అని. అంటే ఆ స్వామిని తను ఎలాగా వరించింది అనేది తెలియజేసేటువంటి ఈ యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి ఒక విన్నపం. ఈ వారణమాయన కార్యక్రమాన్ని అక్కడ బంతులాటలాగా జరిపించుకుంటారు. అలాగే పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయలను అటు ఇటు దొర్లిస్తూ గోదా రంగనాథుకులు ఆడుకునే ఆట ఇక్కడ ఇప్పుడు జరిపిస్తున్నారు మన స్వామి. ఎవరైతే ఈ వారణమాయనం ఈ కొబ్బరికాయలు దొర్లించినవి సాక్షాత్తు గోదా రంగనాథులే ఆడుతున్నట్టు భావించాలి, అక్కడ అయ్యగారులు ఆడుతున్నట్టు కాదు. అలా భక్తి భావనతో జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగించినటువంటి ఆ కొబ్బరికాయలను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మనోభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పబడింది. ఎవరికైతే వివాహం కావాలనుకుంటున్నారో, వివాహం కావడమే కాదు మంచి వరుడు లభించాలని ఎవరు అనుకుంటారో, మంచి అమ్మాయి తనకు భార్యగా లభించాలని ఎవరు అనుకుంటారో, మంచి సంతానం మాకు కావాలని ఎవరు అనుకుంటారో, అలాగే వాళ్ళిద్దరికి ఎట్లాగో కావాలి, జోడి అయింది కానీ ఇప్పుడు సంతానం కావాలి, అలాగే దాంపత్య జీవితం మంచిగా జరగాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కొబ్బరికాయను ప్రసాదంగా తీసుకువెళ్తే వాళ్ళ మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పోయిన సంవత్సరం మీరు ఒకసారి లేవండి, మా గుళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాగే వారణమాయనం కార్యక్రమం జరిగింది. అప్పటికి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు. ఆ కొబ్బరికాయ తీసుకొని ఇంట్లో పెట్టగానే 6 నెలలు తిరగకుండానే వాళ్ళ అబ్బాయికి సంబంధం కుదిరింది. ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ ఆయనే చెప్పారు మొన్న నాకు కలిసి ఇక్కడ. కాబట్టి అంత ప్రభావం ఉంటుంది. ఆ గోదా రంగనాథుల ప్రసాదంగా దాన్ని స్వీకరించండి. గోవింద నాథయావన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతేస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మధన్వయానాం ఆద్యస్య న కులపతేర్వహుళాభిరామం శ్రీమత్తదంగ్రేయుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరచ్చ మహదాభయవర్ధనాథ శ్రీభక్తిసార కులశేఖర యుగవామం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గోవింద తిరుమలగలే శరణం. పంచైదు నారాయణ నమ్మిన డక్కిన్నానెందేదీర్ పురాణ పోర్కూడం వయ్యత్తో పురమెంగుం తోరాణ నాటక్క నాక్కண்டేన్ తోయినాన్ వారాణమాయిరం సురవాలం చేదు నారాయణ నమ్మిన డక్కిన్నానెందేదీర్ పురాణ పోర్కూడం వయ్యతో పురమెంగుం తోరాణ నాటక్క నాక్కண்டేన్ తోయినాన్ నాలైవాదువైవా మనమెంత్రో నాలిట్టు పాలైఖా ముగపరశేషుడై పాందల్కీష కోళారే మాధవన్ గోవిందానన్మానో కోళై భూదక్క నాక్కண்டేన్ తోయినాన్ இந்திரானுள்ளிட்ட தேவர் கூறாமெல்லும் வந்திருந்து என்னை மகள் பேர் மந்திரத்து
மந்திர கொடியோடுத்தி மணமலை அந்தாரே சுட்டக்கான கண்டேன் தொழினான் நாலிசைத்திரங்கோரணந்து நன்னல்கி பரப்பான சட்டில்கள் பல்லார் எடுத்தேத்தி ஒப்புவை கண்ணிப்பூ நிதனோடு எந்தன்னை காப்புவான் காட்டக்கான கண்டேன் தொழினான் நம்மையோடையவன் நாராயணன் நம்பி செம்மையோடை திரு கையால் பத்தினோ வல்லவர் வாயு நன்னக்காலை பெத்துமாகின்றேன் ఆయాను కాగత్తా. గోదాదేవి చెప్తుంది, ఎవరైతే ఈ పాసురాలను నిత్య మనసుంద చదువుతారో వింటారో వాళ్ళకి మనోభీష్టాలన్నీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పింది అమ్మవారు. గోదాదేవి నమః. ஆயானு காகத்தான் கண்கணான வீணை வேயர் பூகழி பொத்துர்கோன் கோதை சொல் தூயதாமிழ்மாலை இறைந்தும் வல்லவர் வாயும் நன்னக்களை பெத்துமாகிழ்வாரே. கிருத சர்வலோக சர்வஜ சக்த நதவத்சல சர்வசேஷின் சுவாமின் சுஷீல సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గోవింద. శ్రీ గోదా రంగనాథ స్వామి గోవింద గోవింద. చక్కగా 30 రోజుల ధనుర్మాసం యొక్క వ్రత సమాప్తి ఈరోజు జరుగుతుంది. గోదాదేవి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు కూడా కలియుగంలో మన మాట వింటాడు, మన కోరికలు తీరుస్తాడు, మన ఆపదలను తొలగిస్తాడు అని చెప్పడానికి తను భూమి మీదికి వచ్చి ఈ 30 రోజులు వ్రతాన్ని ఆచరించి తన పని పూర్తి చేసుకుని మళ్ళీ స్వామిలో ఐక్యం చెందే రోజు ఈరోజు. ఒక్కసారి గోదా రంగనాథ భగవానికి, శ్రీ గోదా రంగనాథ భగవానికి గోవింద. ఆరగింపు ఒక మంచి కీర్తన కృష్ణుడిది. కృష్ణుడు అన్నం చతుర్విధజ్ఞేయం పంచదాశోపేతం గృహాణ మధురంగనాథ స్వామి నమః. మహానైవేద్యం సమర్పయామి. ఎంతమంది 1000 రూపాయలు చెప్పండి. మరి అందరు కలిపి మానస సంచరరే కొబ్బరికాయ కావాలండి ఎట్లా సార్? కొబ్బరికాయకి మా కొడుకు ఎండు కావాలా? డిమాండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు.
మీరు ఎంత ఇవ్వగలరు? దాని విలువను బట్టి మీరే నిర్ణయించండి. గోవిందా శ్రీరంగేశాయ మంగళం అర్చనాం శ్రీ వెంకటరమాసాయ శ్రీనివాసాయ శ్రీనాథాయ దేవరాజాయ కమలాక్షూరి కర్మమాగనవశ్రేయాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాయ గోవింద ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై గోపీజనవల్లభాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే రంగపత్నై ధీమహి తన్నో గోదా ప్రచోదయాత్. దేవదేవస్య నమో దేవ్యానందనమో వందకడల్ కూర్చోండమ్మా, కూర్చోండి కూర్చోండి, వెనక వాళ్ళకి కనబడదు. గోవింద வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் గోవింద గోవింద. నమస్కారం అందరు చెప్పండి. కర్కటే పూర్వ అందరు చెప్పండి. కర్కటే పూర్వ ఫల్గుణ్య తులసి కాననోద్భవాన్ పాండ్యే విశ్వం పరాంగోదా వందే శ్రీరంగనాయకి మాతృష అకించన ప్రాణ బద్ధ కంకణ పానయే విష్ణు చిత్త తమోజాయే గోదాయే నిత్యమంగళం. ఆ గోదా రంగనాథ స్వాములకి నిత్యము మంగళము జరుగుగాక. అలాగే ఆ గోదా రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ నిత్యము అనేక మంగళాలు జరుగుగాక అని ఆ స్వామిని ప్రార్థిస్తూ గోవింద